వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుంటున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు చూసినట్లయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారా రీషఫ్లింగ్ కోసం అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా కూడా చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. నిజానికి మనం చూసినట్లయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అటు ప్రతిపక్షాలకు ఒక 6 months to 7 months వరకు ఒక గ్రేస్ పీరియడ్ ఇస్తారు. దాన్నే మనం నథింగ్ బట్ హనీమూన్ పీరియడ్ అంటాం. అయితే మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో నియమించుకున్న తర్వాత కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు మాత్రం అదే స్థాయిలో ఆలోచన చేస్తూ ఉన్నారు. మంత్రులు ఇద్దరిని తొలగించి వాళ్ళ స్థానంలో కొత్తగా ఇద్దరిని నియమించేందుకు కూడా ఆయన రెడీ అయ్యారు అన్న చర్చ జరుగుతోంది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అయితే చేయలేదు, దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేస్తారు. ఎవరైనా సరే గతంలో జగన్మోహన్ రెడ్డిని చూసినా మనం మొన్న 2019 తర్వాత, అదేవిధంగా గతంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు చూసినా ఆయన మంత్రివర్గాన్ని వాళ్ళు రీషఫుల్ చేసే క్రమానికి చాలా టైం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 2.5 ఏళ్ళు తీసుకుంటే చంద్రబాబు నాయుడు దాదాపు 2 ఏళ్ళు తీసుకున్నారు. అంతేగాని గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక ఏడాది లోపే అంటే దాదాపు 7 నెలల తర్వాతే మంత్రులు, ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రులు, కూటమి ప్రభుత్వం తరపున ఉన్న మంత్రులను మార్చేసి ఒక ఇద్దరి స్థానంలో కొత్తగా ఇద్దరిని తీసుకోవాలన్న ఆలోచన మాత్రం ఇది నిజంగా చంద్రబాబు నాయుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది ఒక కొత్త ఆలోచన అని అనుకోవాలి. అయితే ఇది ఎంతవరకు కూడా ఇప్పుడు మంత్రులను మార్చడం ద్వారా ప్రతిపక్షాలకు ఆయనకు ఒక అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. మంత్రుల పనితీరు బాగాలేదు కాబట్టే మార్చారన్న ఇమేజ్ పార్టీ క్యాడర్లోకి వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్లు అవుతుంది ఆయన్ని ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు. ఇలాంటి చర్య ఈ విషయంలో చంద్రబాబు ఎప్పుడు కూడా ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం ఆల్రెడీ నిర్ణయం అయిపోయినట్లే అన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆ మంత్రివర్గం రేసులో తీసేసే వాళ్ళు ఎవరు, అదేవిధంగా వాళ్ళ స్థానంలో వచ్చేవాళ్ళు ఎవరు అన్న చర్చ కూడా ఇక్కడ హాట్ టాపిక్ అవుతుంది. దానిలో భాగంగానే ఈరోజు అందరికన్నా ముందుగా వినిపిస్తున్న పేరు ఎవరిదంటే కొణిదెల నాగబాబు. ఆయన ఎవరో కాదు, పవన్ కళ్యాణ్కి సొంత అన్నయ్యే, చిరంజీవికి తమ్ముడే. అలా నాగబాబు పేరుతో పాటు ఈరోజు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక వాళ్ళిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకున్నట్లయితే ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే నాగబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం ఉంది. వాళ్ళిద్దరి ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేస్తారు, ఎవరి స్థానంలో వాళ్ళిద్దరిని రీప్లేస్ చేస్తారన్న చర్చ వచ్చినప్పుడు ఒకవైపు వాసంశెట్టి సుభాష్ పేరుతో పాటు మరోవైపు కొండపల్లి శ్రీనివాస్ కూడా చాలా ప్రముఖంగా వాళ్ళిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక పల్లా శ్రీనివాస్ విషయంలో ముందుగా పల్లా శ్రీనివాస్ గురించి చెప్పుకున్నట్లయితే సుదీర్ఘకాలం ఆయన టీడీపీ కోసం పనిచేస్తూ వచ్చారు. మనం ప్రత్యేకించి పల్లా శ్రీనివాస్ గురించి చెప్పుకోవాలంటే పర్టికులర్గా మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఆ రోజు ధర్నా కూడా చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, హంగర్ స్ట్రైక్ కూడా చేస్తున్నారు. అలా ఎప్పుడు కూడా ఒక లైమ్లైట్లో నిలబడుతూ వచ్చారు. పార్టీ వైపు నుంచి ఒక నిజాయితీ ఉన్న నేతగా కూడా పల్లా శ్రీనివాస్కు పేరుంది. ఎప్పుడు కూడా పార్టీ లైన్ దాటిన పరిస్థితి కానీ, పార్టీ మీద ఒక తిరుగుబాటు చర్యగా ఎప్పుడు ఏదైనా వ్యవహారం నడిపించే సిచ్యువేషన్ కానీ మనం చూడం. ఒక నమ్మకమైన కార్యకర్త తరహాలో పల్లా శ్రీనివాస్ పార్టీ కోసం పనిచేసుకుంటూ వచ్చారు. మొన్న ఎన్నికల్లో ఆయన గెలిచారు కూడా ఎమ్మెల్యేగా గాజువాక నుంచి. అలాంటి పల్లా శ్రీనివాస్కి ఆయన పార్టీతో ఉన్న ఒక అసోసియేషన్ కావచ్చు, ఆయన మీద ఉన్న పార్టీకి నమ్మకం కావచ్చు, ఇలాంటివన్నీ ఈరోజు పల్లా శ్రీనివాస్కి పార్టీ అధ్యక్షత బాధ్యతలు కూడా తీసుకొచ్చాయి. ఎంతోమంది సీనియర్లు కాదని మరీ చంద్రబాబు నాయుడు ఈరోజు పల్లా శ్రీనివాస్కి బాధ్యత ఇచ్చారంటేనే ఆయన ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడుకి ఆయన అంటే నమ్మకం ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి వ్యక్తిని ప్రభుత్వంలోకి తీసుకోవాలి, ఎస్పెషల్లీ మంత్రి పదవి ఇవ్వాలి అన్న డిమాండ్ ఉంది. సో ఆ దిశగా చంద్రబాబు నాయుడు నిజంగానే పల్లా మీద ఫోకస్ పెట్టారన్న కొన్ని లీకులు కూడా వస్తూ ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే ఇంకొక వ్యక్తి ఎవరంటే నాగబాబు. యాక్చువల్గా నిజానికి మనం చూస్తే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి కూడా నాగబాబు ఆ పార్టీ కోసం చాలా సీరియస్గానే పనిచేస్తూ వచ్చారు. చిరంజీవి లాంటి వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినప్పటికీ జనసేనలో, బట్ నాగబాబు ప్రత్యక్షంగానే ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. 14 నుంచి ఆయన 19 వరకు పార్టీ కోసం ప్రచారం చేశారు. అవసరమైన చోట తన తమ్ముడు కోసం మాట్లాడుతూ వచ్చారు. బట్ 19 ఎన్నికల్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ టీడీపీతో డిఫర్ అయ్యారు. లెఫ్ట్ పార్టీలతో కొన్ని రోజులు నడిచి తాను సొంతగానే ఆ రోజు ఎన్నికల్లో పోటీకి వెళ్ళి ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఆయన నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేశారు. నరసాపురం నుంచి నాగబాబు ఎంపీగా పోటీ చేస్తే, బట్ అటు ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్ కావచ్చు, టీడీపీ నుంచి ఉండి మాజీ ఎమ్మెల్యే శివ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా ఎంపీలుగా పోటీ చేశారు. బట్ ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో రఘురామకృష్ణరాజు హవా కావచ్చు, ఆయనకి ఇండివిజువల్గా ఉన్న ఒక ఇమేజ్ కావచ్చు, అదేవిధంగా పార్టీ వైపు నుంచి ఆడైన కొన్ని ఎలిమెంట్స్ కావచ్చు, రఘురామకృష్ణరాజు చేతిలో వీళ్ళు ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నాగబాబు కూడా ఓడిపోయినారు. బట్ ఓడిపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ పార్టీని లైమ్లైట్లో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగబాబు కూడా తన తమ్ముడి ప్రతి అడుగులో కూడా ఆయనకు అండగా నిలబడే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. బన్నీ లాంటి వాళ్ళు పవన్ని వ్యతిరేకిస్తే నాగబాబు కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు. అలా అడుగడుగున జనసేన కోసం, బన్నీ కోసం నాగబాబు అండగా నిలబడ్డారు.
తీరా మొన్నటి ఎన్నికలకు ముందు 24 ఎన్నికల కంటే ముందు నాగబాబుని ఎంపీ చేస్తారనే ప్రచారం జరిగింది. ముందుగా అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం నాగబాబు ట్రై చేస్తున్నారని చర్చ ఉంది. బట్ ఆ దిశగా ఎఫర్ట్ కూడా పెట్టారు పవన్ కళ్యాణ్. బట్ లాస్ట్ మినిట్లో బీజేపీ పొత్తుల కారణంగా ఆ సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ రోజు చూస్తే బీజేపీ పొత్తుల్లో భాగంగా సీఎం రమేష్కి ఆ టికెట్ వెళ్ళడం జరిగింది. ఇక ఆ తర్వాత అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ మీద ఫోకస్ పెట్టారు ఎవరైతే పవన్ కళ్యాణ్ నాగబాబు కోసం. అయితే అప్పటికే కొనతాల రామకృష్ణ పార్టీలో చేరడం జరిగింది. కొనతాల రామకృష్ణకు ఆ సీట్ కూడా రిజర్వ్ చేసి ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో నాగబాబు లాంటి వాళ్ళు ఎంట్రీ ఇస్తే కొనతాల పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్నికల ముందు అదొక రాంగ్ మెసేజ్ అవుతుంది జనసేన క్యాడర్లో. అందుకనే పవన్ కళ్యాణ్ ఆయన కన్విన్స్ చేశారు నాగబాబుని. అదేవిధంగా అటు కొనతాలను కూడా కన్విన్స్ చేయడం జరిగింది. చివరికి కొనతాల రామకృష్ణకి ఆ టికెట్ ఇచ్చున్నారు. ఆయన పోటీ చేసి గెలిచారు కూడా. దెన్ నాగబాబు మాత్రం మొన్నటి ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉండిపోయారు. ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం ఆ స్థాయిలోనే చర్చ జరుగుతూ వచ్చింది. ఈరోజు చూసినట్లయితే టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. దాన్ని ఖండిస్తూ వచ్చారు. అది ఈరోజు వేరే వాళ్ళకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ టికెట్ల వ్యవహారం వచ్చినప్పుడు కూడా నాగబాబుని పెద్దల సభకు పంపిస్తారనే ప్రచారం జరిగింది. ఆ ప్రయత్నం కూడా అంతగా వర్కౌట్ కాలేదు. అందుకని ఈరోజు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. సో ఇదైతే ఆల్మోస్ట్ వైబిలిటీగా ఉంది అనే చర్చ కూడా జనసేనలో ఉంది. నాగబాబుకు మంత్రి పదవికి ఆయన డిజర్వ్ అనే చర్చ కూడా జనసేన వైపు నుంచి జరుగుతూ వస్తుంది. సో అటు మనం చూసినట్లయితే వాసంశెట్టి సుభాష్ ఈరోజు రామచంద్రపురం నుంచి ఆయన పార్టీ తరఫున ఫస్ట్ టైం పోటీ చేసి ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఫస్ట్ క్యాబినెట్లోనే ఆయన మంత్రి పదవి కూడా అవకాశం దక్కించుకున్నారు. కానీ ఆయన పనితీరు విషయంలో చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నారని చర్చ ఉంది. ఇక విజయనగరం నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్న కొండపల్లి శ్రీనివాస్ విషయంలో కూడా ఆ స్థాయిలో ఒక అసంతృప్తి అయితే ఉందనుకునే చర్చ ఉంది. బొత్స హవాకి ఆయన బ్రేక్ లేకపోతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పనితీరు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అంటే టీం అసంతృప్తిగా ఉన్నారనేది కొంత లీక్, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. బట్ అందుకనే వాళ్ళిద్దరికీ క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదు అనేది అయితే ఒక చర్చ. వాళ్ళిద్దరి ప్లేస్లోనే ఈరోజు అటు పల్లాని కానీ నాగబాబుని కానీ తీసుకుంటారని కూడా చెప్తున్నారు. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ టైంలో కనుక క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తే అటు ప్రతిపక్షాలకి ఒక ఆయుధం అవుతున్నది, పార్టీలో కూడా ఒక రాంగ్ మెసేజ్, ప్రభుత్వంలో ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మరి అటు నాగబాబు కోసమైనా పల్లా కోసమైనా చంద్రబాబు నాయుడు ఎంతవరకు కూడా ఈ స్థాయిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారన్నది అయితే మనం చూడాలి. ఎంతవరకు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈక్వేషన్స్ నిజమవుతాయన్నది కూడా ఇంకొద్ది రోజుల్లోనే ఒక క్లారిటీ అయితే రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్